హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. మామ, ఈ వీడియో చేయడానికి బేసిక్ రీజన్ ఏంటంటే మన యూట్యూబ్ షార్ట్స్ అనేవి చాలా మందికి రీచ్ అవడం లేదు. దానికి ప్రాపర్ రీజన్ ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఏంటంటే చాలా మంది కంటెంట్ని మిస్ అయిపోతున్నారు. డే బై డే వచ్చి కంటెంట్ని మిస్ అయిపోతున్నారు. వాళ్ళంతమంది కోసం నేను ఒక సొల్యూషన్ని తీసుకొచ్చాను. అదేంటంటే మనం డైలీ అప్లోడ్ చేసే షార్ట్స్ అన్ని కంబైన్ చేసి ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం మామ. అప్పుడైతే మీరు డైలీ రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అయితే అస్సలు మిస్ అవ్వరు. ఇకపై మనం డైలీ ఎలానే లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను మామ. మీరు ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి అసలు ఈ ఐడియా బాగుందా లేదా. ఎందుకంటే వీడియో చూసేది మీరే కాబట్టి మీ యొక్క రెస్పాన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు జెన్యున్గా నాకు వచ్చిన ఈ థాట్ నచ్చలేదంటే జెన్యున్గా కామెంట్ చేసేయండి నచ్చలేదు బ్రో అని. లేదు ఈ కాన్సెప్ట్ బాగుంది, షార్ట్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక లెంత్ వీడియో చేసి పెట్టు అంటే నేను పెట్టడానికి రెడీగా ఉన్నా. కాకపోతే ఏంటంటే నాకు మీ నుంచి వచ్చే రెస్పాన్స్ కావాలి. సో ప్లీజ్ ఈ వీడియోని ఎవరైతే చూస్తారో కామెంట్ చేసి వెళ్ళండి మామ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నాకేంటంటే మీ నుంచి వచ్చే రెస్పాన్సే నాకు కావాల్సింది. సో మీ అందరికీ కైండ్లీ రిక్వెస్ట్, అందరూ కామెంట్ చేసే వెళ్ళండి. ఈ థాట్ బాగుందంటే మనం నెక్స్ట్ నుంచి అలా కంటిన్యూ చేద్దాం, లేదంటే ఇక్కడ నుంచి ఆపేస్తా ఈ వీడియోస్ అన్నిటిని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ 2 డేస్లో వచ్చిన అప్డేట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ అన్ని చూసి ఎంజాయ్ చేయండి మామ. మన యంగ్స్టర్స్ అందరూ కొత్త కొత్త కంటెంట్తో ఆడియన్స్ని ఎలా ఇంప్రెస్ చేయాలని చూస్తుంటే మన కళ్యాణ్ రామన్న మాత్రం అక్కడే ఉండిపోయాడు అనిపించింది. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, ఇప్పుడే కళ్యాణ్ రామన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉందంటే నాకైతే ఓకే అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కళ్యాణ్ రామన్న యాక్టింగ్ అన్ని బాగున్నాయి. ఈ మూవీ ప్లాట్ ఏంటో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. నాదే ముందు కానీ మీరు జెన్యున్ గా చెప్పండి మావా, మీకు ఈ టీజర్ నచ్చిందా లేదా. ప్రెసెంట్ మన తెలుగు స్టేట్స్ లో కోర్ట్ మూవీ హవా అయితే మామూలుగా లేదు. మ్యాటర్ ఏంటంటే మావా, రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ జస్ట్ 4 days లోనే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.9 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ యూఎస్ఏ లో కూడా ఈ మూవీ 650K గ్రాస్ మార్క్ అయితే క్రాస్ అయ్యింది. ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఇంకా పెరగొచ్చు మావా, ఎందుకంటే ఇంకో 2 days లో వీకెండ్ ఉంది, ప్లస్ అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నాకైతే ఈ మూవీ లాంగ్ రన్ లో ఈజీగా 50 crores దాకా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మావా. ప్రెసెంట్ RC16 మూవీలో ఒక క్రికెట్ సీన్ అయితే షూట్ చేస్తున్నారు. ఈ సెట్స్ లో మన చరణ్ అన్న కూడా జాయిన్ అయ్యారు మావా. అండ్ ఈ మూవీలో మన చరణ్ అన్న పెద్ద క్యారెక్టర్లు అయితే కనిపించబోతున్నారంట. నెక్స్ట్ మేజాపూర్ ఫ్రేమ్ మున్నభయ్ అన్న కూడా ఈ సెట్స్ లో జాయిన్ అయ్యారంట. అండ్ ఈ మూవీని ఎలా అయినా ఈ అక్టోబర్ కి రిలీజ్ చేసేటట్టు మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ అప్డేట్స్ ఒక ఎత్తు అనుకుంటే మూవీలో మెయిన్ పార్ట్ అయితే లీక్ చేశారు. అది కనుక మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అనో లేదా RC16 అనో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద కూడా వీడియో చేస్తా. మామ, నిన్న రిలీజ్ అయిన కళ్యాణ్ రామన్న సూర్య సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీజర్ కి ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. మ్యాటర్ ఏంటంటే ఈ టీజర్ రిలీజ్ అయిన 24 hours లోనే ఓవరాల్ గా 12.20 million వ్యూస్ రాబెట్టింది. అండ్ లైక్స్ అయితే 164.4K లైక్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది మన టైప్ 2 హీరోస్ లోనే ఒక ఆల్ టైమ్ టాప్ 2 రికార్డ్. మరి మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి మామ. అండ్ ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.